నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరంతా కూడా చాలా బాగానే ఉంటారు. ఎవ్రీడే లాగానే మార్నింగ్ లేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా బాల్కనీ మొత్తం క్లీన్ చేసేసి చిన్న ముగ్గైతే వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి నేను కిచెన్లోకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అయితే ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే ఇలాగా మనకి కొమ్ము శనగలు వస్తావు కదా, దాన్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అయితే దీనికోసం నేను అంటే శనగలు ఎప్పుడు కూడా నానబెట్టేసుకొని ఇలాగా జిప్ లాక్ ప్యాకెట్లో పెట్టేసుకొని డీప్ ఫ్రీజ్లోనైతే పెట్టుకుంటుంటాను. మనకి ఎమర్జెన్సీ టైంలోనైతే ఇది పనికొస్తుంటవి. కొన్నిసార్లు మనము మర్చిపోతూ ఉంటాం కదా నైట్ టైం నానబెట్టుకోవడము. అందువల్ల ఇలా నానబెట్టుకొని డీప్ ఫ్రీజ్లోనైతే నేను పెట్టుకుంటుంటాను. అయితే ఇవి బాగా ఐస్ లాగా అయిపోయి ఉంటుంది కదా, అందువల్లే ఒక 2 టైమ్స్ వాటర్లో వేసుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసేస్తాను. వాష్ అయిపోయిన తర్వాత ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇంకా ఒక 2 డ్రాప్స్ లాగా ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని కుక్కర్ని బాగా మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ కానీ మనము వేసుకుంటే శనగలు బాగా బాయిల్ అయితే అయిపోతుంది. ఇప్పుడు దీనికి ఫ్రై చేయడానికి అయితే ఒక పెద్ద సైజుగా 2 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, చిన్న పీస్ లెమన్ ఇవన్నీ అయితే కట్ చేసుకుని ఉన్నాను. చూసారా, శనగలు బాగా బాయిల్ అయితే అయిపోయింది. అయితే నేను మస్టర్డ్ ఆయిల్ తోటి అయితే దీన్ని ఫ్రై చేసుకుంటాను. మస్టర్డ్ ఆయిల్తో ఫ్రై చేసుకుంటే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కావాలంటే మీరు ఏ కుకింగ్ ఆయిల్ యూస్ చేస్తూ ఉంటారో దాంతో ఫ్రై అయితే చేసుకోవచ్చు. అయితే నేను ఇలాగా టప్పర్ వేర్ది ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా, దాంట్లోనైతే ఇలాగా ఫిల్ అయితే చేసుకుంటుంటాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక 1.5 స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సర్సు, ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇవైతే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయలని కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటాను. మీకు ఫ్రై లాగా వద్దు అంటే శనగలు జస్ట్ బాయిల్ చేసుకొని పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ పచ్చిగానే కట్ చేసుకొని వేసుకొని కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది అనమాట. మార్నింగ్ అయితే మంచిగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట. అయితే ఇప్పుడు మార్నింగ్ కొంచెం హడావిడిగా ఉంటుంది కదా, అందువల్లనే ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. మరీ ఎక్దమ్ ఫ్రై కాకుండా కచ్చా పక్కగా ఫ్రై చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం చిల్లీ పౌడర్, అంతే ఒక 1/2 టీ స్పూన్ లాగా చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న శనగల్ని కూడా వేసుకొని సిమ్లోనైతే ఒక 2 మినిట్స్ అయితే నేను కుక్ చేసుకుంటాను. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయిన తర్వాత మరోసారి అయితే దీన్ని కలిపేసుకుంటాను. కలిపేసుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనైతే మనము ఒక 1/2 పీస్ లెమన్ జ్యూస్ని అయితే వేసుకుందాం. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. వేసుకొని బాగా కలిపేసుకొని గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుంటే మనకి మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా చనా ఫ్రై అయితే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తింటే భలేగా ఉంటుంది. దీనిపైన మీకు కావాలంటే మిరియాల పొడి, పచ్చి టమాటాలు, చాట్ మసాలా ఇవన్నీ కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి. అయితే పాలు కూడా వచ్చేసింది, దాన్ని అయితే బాయిల్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్ నుంచి నిన్నటి రసం ఉంది కదా, దాన్ని కూడా బయటకు తీసుకున్నాను. ఇంకా మా వారు కొన్ని ఫ్రూట్స్ ఇంకా వెజీస్ కూడా తెచ్చారు. దాన్ని కూడా ఎక్కడిదక్కడ పెట్టేస్తున్నాను. తర్వాత ముందు రోజు చికెన్ తెచ్చారు కదా, దాన్ని అయితే మ్యారినేట్ చేసుకొని సగం వండేసాను, ఇంకా సగం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా, దాన్ని కూడా మార్నింగ్ పడుకొని లేచిన వెంటనే అయితే బయటికి తీసేసాను. అది నార్మల్ టెంపరేచర్లో రావాలనేసి. ఆ వీడియో కానీ చూడకపోయి ఉంటే దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఆ చికెన్ నుంచి అయితే కొంచెం చికెన్ పీసెస్ అయితే ఒక బౌల్లో తీసుకున్నాను. దీంట్లో ఒక 1.5 టీ స్పూన్ లాగా కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నాను. జస్ట్ కొంచెం ఒక 2 పించ్ లాగా అయితే సాల్ట్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ లాగా మిరియాల పొడి అయితే వేసుకున్నాను.
సాల్ట్ ఎందుకు వేసుకున్నాను అంటే, ఇప్పుడు మనము కార్న్ ఫ్లోర్ వేసాం కదా! కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత కొంచెం చప్పగా అయిపోతది. అంటే పై లేయర్ అందువల్లనే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుంటాను. కలిపేసుకున్న తర్వాత బాగా వేడి ఆయిల్‌లో అయితే ఈ చికెన్ పీసెస్‌ని వేసుకుంటాను. అంటే ఆయిల్ బాగా హీట్ అయిపోవాలి ఫస్ట్. హీట్ అయిన వెంటనే గ్యాస్ ఫ్లేమ్‌ని సిమ్ చేసుకొని దాంట్లో అయితే మనము చికెన్ పీసెస్‌ని వేసేవాళ్ళం. అప్పుడేంటంటే మనకి ఈ కార్న్ ఫ్లోర్, ఈ మసాలా అన్నీ వేసాం కదా! ఆ కోటింగ్ అయితే పోకుండా ఉంటదనమాట. అప్పుడు వేసుకున్న తర్వాత ఒక ఒక 30 సెకండ్ ఇలా అయిపోయిన తర్వాత టర్న్ చేసుకొని లో ఫ్లేమ్‌లోనైతే మనము బాగా ఈ చికెన్‌నైతే కుక్ చేసుకుందాం. ఇప్పుడొచ్చేసి ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని కూడా కట్ చేసుకొని ఆహ్, స్నాక్ బాక్స్‌లోనైతే ప్యాక్ చేసుకోవాలి కదా! అందువల్లే ఒక సైడ్ అయితే చికెన్ ఫ్రై అయితే అవుతుంది. ఇంకా ఈలోపు ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని కూడా కట్ చేసుకుంటున్నాను. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ మాత్రం భలేగా పింక్ కలర్‌లో అయితే ఉన్నది. మనమెప్పుడు కూడా వైట్ కలర్‌లో ఎక్కువ తినడం అయితే తినున్నాము. బట్ ఈ పింక్ కలర్‌దయితే నేను ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంది. చాలా టేస్టీగా అయితే ఉన్నది. పిల్లలు ఇలా కలర్‌ఫుల్ ఫుడ్‌కైతే బాగా అట్రాక్ట్ అవుతారు. చూడడానికి కూడా ఎంత బావుంది కదా! ఈ కలర్ అయితే నాకు భలే నచ్చిందనమాట. అయితే ఇలాగా ఒక పీస్‌కైతే ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాక్స్‌లో అయితే వేసుకుంటున్నాను. మిగతా కూడా ఇలాగా ఒక బాక్స్‌లో పెట్టేసుకొని దీన్నైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఈ సైడ్ చికెన్ కూడా చూసారా బాగా ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్‌ని అయితే ఇలాగా తీసుకొని ఒక ప్లేట్‌లోనైతే వేసుకుంటాను. బాగా మ్యారినేట్ అయ్యాను కదా! కాబట్టి చికెన్ కూడా చప్పగా లేకుండా చాలా టేస్టీగా అయితే ఉంటది. అయితే మీరు అనుకోవచ్చు లంచ్ బాక్స్‌లో చికెన్ ఏం పెడుతున్నారు అనేసి. అయితే మా పాప ఈ స్కూల్‌లో అయితే నాన్ వెజ్ అలౌడ్ ఉంది. అయితే నాన్ వెజ్‌లో కూడా ఎగ్ ఇంకా చికెన్ అయితే అలౌడ్ చేస్తారు. ఫిష్ అయితే అలౌడ్ చేయరు. అది ఇంకా చికెన్ కూడా ఇలా చిన్న చిన్న పీస్‌గా అయితే అలౌడ్ చేస్తారనమాట. అందువల్ల ఇలా చికెన్ ఇంకా ఎగ్ అయితే పక్కాగా నేను లంచ్ బ్యాగ్‌లోనైతే బాక్స్‌లో అయితే ప్యాక్ చేస్తాను. ఇదోటి సింపుల్‌గా ర అన్నం, రసం ఇంకా చికెన్ ఫ్రై అయితే ప్యాక్ చేసేసాను. ఇంకా ఫ్రూట్స్ కూడా ప్యాక్ చేసేటప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని, ఇలాగా చిన్న ఫ్రూట్ తినే ఫోర్క్ ఉంటది కదా! అదైనా ప్యాక్ చేయండి. లేకపోతే చిన్న టూత్ పిక్ అయినా పెట్టియండి. వాళ్ళకి తినడానికి కంఫర్ట్‌గా ఉంటదనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటదనుకుంటా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గాని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.